భయ్యా ఇప్పుడు రాజస్థాన్ లావణ్య న్యూస్ విన్నారా? విన్నా. సో స్టార్టింగ్లో వచ్చేసి రాజస్థాన్ లావణ్య ఏమన్నారంటే రాజస్థాన్ నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కేసు పెట్టింది. బట్ ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏమంటుందంటే రాజస్థాన్ నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా, సారీ అని చెప్పేసి అంటుంది. అంటే తను నిజంగానే క్షమాపణ అడగాలని కోరుకుంటుందా, లేకుంటే ఎట్లా ఏమన్నా మళ్ళీ ఏమన్నా గేమ్ ప్లే చేస్తుందా? ఇదంతా ఏంటంటే ఫేమస్ అవ్వడానికి, సెలబ్రిటీ అవ్వడానికి నాలాగా అంటే వాళ్ళు నాలాగా టెక్నికల్ ప్లాన్లు ఇంకంతే. ఇంకా గేమ్ చేస్తారో, ఇంకేదన్నా ఆడతారో, ఇంకేదన్నా క్రియేట్ చేస్తారో అంతే. ఒక మనిషి సెలబ్రిటీ అవ్వడానికి ఏమైనా చేస్తాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది దానికి. కాకపోతే ఏంది ఇది, ఆ గొడవ ఎప్పుడు అయింది, ఒకసారి మాట్లాడితే పోలా, లేదా 2 సార్లు మాట్లాడితే పోలా, నువ్వు ప్రతిసారి ఆ సినిమా వచ్చే టయానికి ఏదోటి తేవడం, కావాలని మనిషి కనపడడం, అదేదో ఇంకేమైనా చెయ్యి, ఇంకేదైనా మంచి చేయి, ఫేమస్ అవ్వచ్చుగా. ఎంతసేపు ఇంకేదైనా అమ్మాయి మ్యాటరో, ఇంకేదైనా డ్రగ్స్ అనో, ఇంకేదైనా రకరకాలుగా మాట్లాడేసి నీ సినిమా వచ్చే టయానికి నువ్వు ఫేమస్ అవ్వడానికి తప్ప ఏం లేదు. ఇది ఎవడైనా అంతే, ఆ రాజుసారి అయినా, లావణ్య అయినా, ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఎవడైనా అంతే. అంటే ఈ మధ్య ఇప్పుడు రాజస్థాన్ మూవీ రిలీజ్కి ఉందని ఇంకా అంతే కదా. ఏదైనా మూవీ ఉండనుకో, లేదా ఇంకేదైనా ప్రమోషన్లో భాగంగానో ఉంటుంది తప్ప, లేదా ఇంకేదైనా సెలబ్రిటీ అవ్వాలనో, మరి ఇంకా అంతే కదా. మరి ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడింది ఏదో మాట్లాడింది మళ్ళీ మాడతావా? 2 సార్లు 3 సార్లు సరే మాటకదే మాట్లాడుతీ. మాకేం పని బాట ఏమన్నా లేదా? లేదా వాళ్ళు వచ్చి అవన్నీ గొడవలు అయినంత మాత్రాన వాళ్ళ పరిస్థితులు బాగాలేకుండా వాళ్ళు ఏమన్నా ముష్టి ఎత్తుకునే పరిస్థితి కాదుగా. దానివల్ల ఎందుకు చెప్పు, టైం వేస్ట్. వాళ్ళ గురించి టీవీలో పెట్టి టైం వేస్ట్ అంతా.